నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి అందరికీ. గురుగారు, మాఘ పూర్ణిమ రాబోతుంది గదా! ఆ రోజు ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? తెలియజేయండి గురుగారు. అలాగే అమ్మా. ఆహ్, మాఘ పౌర్ణమి అనగా మాఘమాసం అనేది అందరికీ తెలిసిన విషయమే. పూర్వం అనేదానికన్నా కూడా 1990 వరకు కూడా విశేషంగా నదీ స్నానాలు చేసేవాళ్ళందరూ కూడా. తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో మాఘ స్నానాలు అంటారు. మాఘ స్నానాలు అంటే ఇప్పుడు కార్తీక మాసం బాగా చేస్తున్నారు. అవును. ఇదే కార్తీక మాసము అనేది మాఘమాసం అధికంగా చేసేవాళ్ళనమాట. పూర్వం అంతా కూడాను మాఘ స్నానాలు హ్మ్. అని పిలుస్తారు. మాఘ స్నానం అంటే ఎక్కువగా అధికంగా నదికి వెళ్ళేసి అంటే ఏర్లు, హ్మ్. చెరువులు, సముద్ర స్నానాలు ఇవి ఎక్కువగా ప్రకృతికి సంబంధించినటువంటి అనుసంధానంగా ఉండేటువంటి పారే నీళ్ళల్లో స్నానం ఆచరించడం వల్ల పారే నీళ్ళంటే మనము ఇంట్లో అందరూ స్నానాలు చేసుకుంటారు గదా! హ్మ్. హ్మ్. అంటే అది వేరు. అలాగే ప్రకృతి ప్రకారంగా వచ్చేటువంటి నదీ ప్రవాహంలో చేసేది వేరు. హ్మ్. నదీ ప్రవాహంలో స్నానం చేయడం వల్ల మన కర్మలు, మన యొక్క పాపాలు అన్నీ కూడా కొట్టుకుపోతాయి. హ్మ్. అంటే నీరు ఎలా ప్రవహించి పారిపోతూ ఉందో, అలాగే ఆ పారే నీళ్ళు వెళుతూ కూడా మనలో ఉన్నటువంటి నెగెటివ్‌ని, అలాగే మనలో ఉన్నటువంటి దరిద్రాన్ని, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని కూడా అవి పారిపోతూ కూడా ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకొని వెళ్తూ ఉంటాయన్నమాట. హ్మ్. అనగా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ మనలో ఉన్న నెగెటివ్‌ని క్లీన్ చేస్తూ మనకు సకల సుఖాలని, భోగాలని, అలాగే మనోవాంఛ సిద్ధిని కలగచేసేటువంటిదే స్నానం. స్నానం అంటేనే మనం పవిత్రం. హ్మ్. పవిత్రం అంటే మనం ప్రతిరోజు నిత్యం ఉదయం స్నానం చేస్తాము. స్నానం చేస్తే మన శరీరం పైన ఉన్నటువంటి మురికి, అలాగే జిడ్డు, మలీనము హ్మ్. అనేటివి శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. అలాగే మనము ప్రతిరోజు ప్రతినిత్యం మన గృహంలో స్నానం ఆచరిస్తూ ఉంటే అందంగా ఉన్నాము, శుభ్రంగా ఉన్నాము. హ్మ్. అలాగే మనకు మనము సాటిస్ఫై అవుతాం. ఏమని? నేను అందంగా ఉన్నాను. హ్మ్. అలాగే ఆరోగ్యంగా కూడా ఉన్నాను అని చెప్పేసి మనకు మనము సాటిస్ఫై అవుతాం. అవును. కానీ తలరాత ఎలా శుభ్రం కావాలి? తలరాత అంటే మన విధి రాత. హ్మ్. కర్మానుసారం అనగా బ్రహ్మ రాసిన రాతలు కూడా ప్రక్షాళన చేసుకునే మార్గమే నదీ స్నానం. హ్మ్. బ్రహ్మరాత అన్నది ఒకసారి రాసేసిన తర్వాత అది మారదు. కానీ మార్గం ఉంటుంది. హ్మ్. మార్గము, ఉపశమనము మనకు కొంత పాజిటివ్ అంటే శుభాలు కలిగేదానికి ఈ యొక్క నదీ స్నానం. ఈ మాఘమాసంలో మాఘ స్నానాలు అనేది ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఉదయము బ్రహ్మ ముహూర్తంలో 4-6 హ్మ్. వరకు. హ్మ్. ఇంకా అది కుదరని పక్షాన 7 లోపు, హ్మ్. 4-7 లోపు కూడా ఈ యొక్క చెరువులు కానీ, పారే అటువంటి ప్రవాహం ఉన్నటువంటి ఏర్లు కానీ, మడుగులు కానీ, హ్మ్. లేదంటే నదులు కానీ, లేదా సముద్ర స్నానం కానీ ఆచరించినట్టయితే బ్రహ్మ రాసిన రాత కూడా ప్రక్షాళన జరుగుతుంది. హ్మ్. చక్కగా మన దరిద్రమంతా కూడా వైదొలిగిపోతుంది. ఆ నదీ స్నానం చేయడం వల్ల మన యొక్క మనోవాంఛ ఫలసిద్ధి అంటే మనం కోరిన కోరికలు మన మనసులో ఆహ్, తలచుకున్నటువంటి సంకల్పం హ్మ్. ఏదైతే మనం అనుకుంటామో, ఆ అనుకున్న పని చక్కగా సమయానుకూలంగా నెరవేరుతుంది. దాంతో పాటు మనకు ఆరోగ్యం కలుగుతుంది. హ్మ్. పూర్వం అంతా కూడా ఎక్కువ శాతము ఎవరికీ కూడా అనారోగ్య సమస్యలనేది వచ్చేటివి కాదు. అవును గురు. నిండు నూరేండ్ల వరకు కూడా ఇంకా వాళ్ళు చక్కగా గట్టిగా రాయాలా హ్మ్. వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు చేసేదంతా కూడా నదీ స్నానాలే. హ్మ్. ఆ నదీ స్నానం చేసిన వాళ్ళంతా కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు. హ్మ్. అలాగే పూర్ణాయుష్‌తో కూడుకొనుండేవాళ్ళు. ఆ నీళ్లు తాగడం కూడా వాళ్ళకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుందనమాట. 1000 ఏనుగుల ఎనర్జీ అంటే అవును. వాళ్ళు 90 ఏండ్లు వస్తున్నా గూడా ఏదైనా పని చేసే అంత ఎనర్జీ ఉండేది. హ్మ్. అంటే ఆ యొక్క నది స్నానం అనేది మనకు ఆయుష్‌ని కలగచేస్తుంది. మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. అలాగే ప్రత్యేకంగా ప్రతిరోజు చేయలేకపోయిన వాళ్ళందరికీ కూడా హ్మ్. ఈ మాఘ మాసంలో చేయడం వల్ల
వాళ్ళకు మంచి దైవానుగ్రహం కలుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే గంగా స్నాన ఫల ప్రాప్తి కలుగుతుంది. ముందుగా ఏ దేవుడినైనా కూడా ఆరాధించాలి, పూజించాలి అంటే ముఖ్యంగా ముందు ఉమ్, గంగాదేవిని ఆరాధించాలి. ఆరాధించడమే. గంగాదేవిని ఆరాధించడం అంటే ముందు మనం స్నానం చేసేటప్పుడు ఆ గంగాదేవిని దోసెడితో నీళ్లు తీసుకొని ఉమ్, అలాగే సూర్యునికి ఆర్ఘ్యం వదిలేసి ఉమ్, ఆ తర్వాత ముక్కు మూసుకొని 3 మునకలు. ఉమ్, ఆ 3 మునకలు అంటే మన యొక్క జీవితంలో భాగాలని ప్రక్షాళన చేసుకోవడం. ఉమ్, సర్వేంద్రియాలని అన్నిటిని కూడా చక్కగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి మనకు సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యంతో పాటు కూడా మన అభివృద్ధి. అభివృద్ధి అంటే ఆర్థిక పరంగా ఉమ్, మనం ఏదన్నా అభివృద్ధి చెందాలి, మనం ఏదన్నా చేస్తున్న దానికి కలిసి రావాలి అంటే కూడా ఈ సముద్ర స్నానం చేయడం వల్ల వాళ్ళకి నూతనమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. నూతనమైన అభివృద్ధి అంటే వ్యాపార రీత్యా ఉమ్, కొత్తగా నూతన వ్యాపారం చేయాలన్నా చక్కగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మనం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయగలం. అలాగే ఆ చేసిన వ్యాపారంలో అధిక లాభము రాబడి అనేది కలుగుతుంది. అంటే నష్టం లేకుండా ఓకే. అది మన చిన్న వ్యాపారమైనా కావచ్చు, పెద్ద వ్యాపారమైనా కావచ్చు, చక్కగా అభివృద్ధి చెందడం. ఆ పుణ్యస్నాన ఫలం వల్ల ఉమ్, ఆర్థికపరమైనటువంటి యోగం అనేది కలుగుతుంది. నూతన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉమ్, అలాగే ఇదే కాకుండా మన యొక్క కోరిక అంటే వివాహం కానటువంటి వాళ్ళందరూ కూడా ఉమ్, అలా చేయడం వల్ల మాఘస్నానము చక్కగా వాళ్ళకి వివాహ యోగం కలుగుతుంది. ఇవన్నీ ఖర్చు లేన అటువంటి పనులేనన్నమాట. ఉమ్, అలాగే సంతానం కొరకై, సంతాన భాగ్యం కోసమై ఈ యొక్క మాఘస్నానం ఆచరించినట్టయితే ఉమ్, అలాగే వాళ్ళకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే విద్యా ప్రాప్తి కలుగుతుంది. మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆయుష్ ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. సర్వ సకల భోగభాగ్యాలన్నీ కూడా ఉమ్, గంగ స్నానం. గంగ స్నానం వల్లనే సిద్ధిస్తాయి. ఎవ్వరికైనా సరే. ఏదైనా చెయ్యాలన్నా గంగా స్నానమే పుణ్య ఫలాన్ని కలగచేస్తుంది. అంటే సమస్త భోగభాగ్యాల్ని ప్రసాదించేదే, పాజిటివ్ ఎనర్జీని కలగచేసేది ఈ యొక్క మాఘ స్నాన ఫలితాలు. పూర్వం ఏంటంటే పొద్దున్నే స్నానం చేసి మేమైతే నేను చిన్నప్పుడే 4, 5 గంటలకే మడుక్కి వెళ్ళిపోతాను. అవును. మడుక్కు వెళ్ళిపోయేసి ఆ పారేటువంటి నీళ్ళలో స్నానం చేసుకొని అక్కడే తామర పువ్వులుంటాయి. ఉమ్, తామర పువ్వులు, కలువ పువ్వులు అవును. ఉంటాయి. అవును. అవి ఆ పూలని కోసుకొని అక్కడే సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ దోసెడితో నీళ్ళు తీసుకొని ఆ తామర పువ్వుని పెట్టుకొని ఆ సూర్యుడికి సమర్పించేవాళ్ళం. ఉమ్, అలా సమర్పించడం వల్ల మాకు మైండ్ అనేది ఒక శక్తివంతమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానం అంటే ప్రపంచాన్నంతా కూడా గమనించేటువంటి జ్ఞాపక శక్తి, ఉమ్, జరగబోయేది, జరుగుతున్నది, ఉమ్, భూత భవిష్యత్తునంతా కూడా గమనించడం, గ్రహించడం, కనుక్కునే అటువంటి శక్తి ఆ మాఘ స్నానం వల్లే మాకు కలిగేది ఉమ్, ఎక్కువగా. ఏం జరగబోతుందో ముందే చెప్పేయగల ఒక భవిష్యత్తుని మాకు ముందే సిక్స్త్ సెన్స్ అంటాం కదా! అవును. సిక్స్త్. అది మనకు స్పష్టంగా కనపడేది. ఒక మనిషిని చూడగానే ఈ మనిషి ఏంటి ఎలాంటి అని. వాడు? ఏమిటి? ఆ మనిషి యొక్క నడవడిక ఏమిటి? ఆ మనిషి యొక్క ప్రవర్తన ఏమిటి? ఏం చేయబోతున్నారు? మంచి చేస్తారా? చెడు చేస్తారా? అనేది కూడా ఆ మనిషిని స్కాన్ చేసేసి కనుక్కొని చెప్పేయగలం. అటువంటి శక్తిని, ఆ జ్ఞానాన్ని మాఘస్నాన ఫలం వల్ల ఆ యొక్క జ్ఞాపక శక్తి పెరగడం. చిన్న పిల్లలకి ఉమ్, విద్య విద్యలో మర్చిపోతున్నారు. అవును. విద్యా పిల్లలు. ఆటంకాలున్నాయి. ఉమ్, చదువులో అభివృద్ధి లేదు. ఉమ్, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాఘ స్నానాలు ఆచరించడం వల్ల మంచి మెమోరీస్ పవర్ పెరుగుతుంది. ఉమ్, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదివింది బాగా గుర్తుంటుంది. వాళ్ళు తద్వారా వాళ్ళు ఫస్ట్ క్లాస్‌గా వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంది. చేసే వృత్తిలో కొత్త టెక్నాలజీ అంటే నూతనంగా, ఉమ్, కొత్తగా, వింతగా ప్రయత్నాలు చేయడం. 10 మందిలో వాళ్ళు ఒక గుర్తింపు అంటే 100 మందిలో కలిసిపోకుండా 100 మందిలో నంబర్ 1గా ప్రత్యేకంగా ఉంటుంది. ఉండడం. ఇట్లా ప్రతి రంగంలో కూడా రాణించేటువంటి యోగాన్ని కలగచేసేదే అంటే ఇది మాఘ పూర్ణిమ రోజు హ్మ్. బయటకి వెళ్ళి స్నానం చేయాలా గంగా నదిలో అట్లాగా? లేదనుకో ఇంట్లోనే చేస్తే అంత పుణ్యం కలిగేది ఏమన్నా పరిహారం ఉంటుందా? వాస్తవంగా గంగా నది స్నానమే ఉమ్,
ఫలితాన్ని ఇస్తుంది. అది ఓకే. గంగా నది అంటే మనము గంగా నది అని కాదు. హ్మ్. మనకు నదులు ఎక్కడుంటే అక్కడ. హ్మ్. నదులు అంటే చెప్పాలి అంటే మనకు శ్రీశైలం, పాతాళగంగ, హ్మ్. కృష్ణా నది. హ్మ్. ఇంకా చెప్పాలి అంటే పాపాగ్ని నది. ఓకే గురు. పాపాగ్ని నది. నది. హ్మ్. ఇదే కాకుండా హత్యరాళ్ళ హ్మ్. మడుగు అని చెప్పేసి, హ్మ్. హత్యరాళ్ళ మడుగు అని చెప్పి హ్మ్. బ్రహ్మహత్య మహాపాతకం అని కూడా హ్మ్. అక్కడ విమోచన జరుగుతుంది. హ్మ్. అంటే పరశురాముడు తన తల్లిని హ్మ్. తండ్రి నరకం చంపేయమంటే అవును. చంపేశాడు రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మను. పరశురాముడు తల్లిని హ్మ్. తండ్రి చెప్పగానే ఎందుకు, ఏమి అని అడగకుండా చంపేస్తారు. తండ్రి చెప్పింది చెయ్యాలి కాబట్టి తన తల్లిని నరికేశాడు. మాతృ హత్య మహాపాతకం అంటే హ్మ్. బ్రహ్మహత్య కంటే మించినదే హ్మ్. చెప్పాలంటే. హ్మ్. అవుతే హత్యాపహాతకము బాపుకోవడానికి, దాన్ని పోగొట్టుకోవడానికి అనేక నదులను. క్షేత్రాలు, హ్మ్. పుణ్యక్షేత్రాలు, ఓకే. అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. అనేక పుణ్యక్షేత్రాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహా పుణ్యక్షేత్రాలన్నిటిని కూడా దర్శించాడు. హ్మ్. కానీ ఆ హత్యాపాతకం పోలేదు. ఓకే గురు. అలాగే రాయలసీమలో కడప జిల్లాలో హ్మ్. ఉన్నటువంటి రాజంపేట హ్మ్. హత్యరాళ్ళ అని చెప్పేసి హత్యరాళ్ళ హ్మ్. అని చెప్పేసి ఆడ ఒక మడుగు ఉంటుంది. ఓకే. ఆ మడుగులో స్నానం చేయగానే హ్మ్. తన తల్లిని చంపిన హత్య పాపం. మహాపాతకము పూర్తిగా ప్రక్షాళన జరిగింది. అందుకే అప్పటినుంచి దానికి హత్యరాళ్ళ అని పేరు. ఆహా! అక్కడ శివుడు మహావృద్ధుడు. హ్మ్. మహావృద్ధుడంటే శివలింగము మనము అందంగా రూపాన్ని మనం మలిచి చేస్తే ఎలా ఉంటుందో అలా హ్మ్. కాదు. హ్మ్. శివలింగం అనేది న్యాచురల్‌గా వచ్చింది. వచ్చింది. హ్మ్. అంటే పగుళ్ళుగా ఎలా అంటే అలా ఉంటుంది రూపం. హ్మ్. అటువంటి ఆ మహాశివుడి యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ హత్యరాల మడుగులో స్నానం చేయడం వల్ల హ్మ్. ఆ యొక్క పరశురాముని యొక్క హ్మ్. తల్లిని చంపిన హత్యా మహాపాతకము హ్మ్. ప్రక్షాళన జరిగిందంటే ఇంగ చూడండి. అవునవును. అంటే ఆ యొక్క నదీ స్నానం వల్ల కలిగే పుణ్య ఫలితాలు ఒకటి కాదు. హ్మ్. చెప్పలేనన్ని పుణ్యం. పుణ్య ఫలితాలు. మాఘమాసంలోనే ఇదే పౌర్ణమి రోజు మాఘస్నానం ఆచరించినటువంటి ఒక విశిష్టత అన్నమాట ఆ పరశురాముడిది. ఓకే. అప్పుడే ఈ మాసంలోనే తన తల్లిని చంపినటువంటి మహాపాతకమంతా గూడా వైదొలిగిపోయినటువంటి హ్మ్. దినం, రోజన్నమాట. ఓకే. అందుకనేసి ఎవరైనా సరే ఎటువంటి అష్టకష్టాలు పడుతున్నా, అష్టదరిద్రాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ఎంత చేసినా కలిసి రానటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి హ్మ్. నదికి వెళ్ళి స్నానం స్నానం చేసి. చేసి అక్కడున్నటువంటి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని, ఆ రాత్రి అక్కడ నిద్ర చేసి వస్తే, వాళ్ళు కోరిన కోరికలల్లా కూడా నెరవేరుతాయి, హ్మ్. తీరతాయి. హ్మ్. 100% అనుకున్నదేదైనా సరే జరిగి తీరుతుంది. ఓకే గురు. అటువంటి విశేషమైనటువంటి ఫలితాలను ప్రసాదించేదే ఈ యొక్క మాఘస్నాన ఫలితము. అలాగే మాఘ పౌర్ణమి ఓకే. విశేషమైనటువంటి సత్ఫలితాలను కలగచేస్తుంది.